గైస్ నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో రోజుకి ఏదో ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అవుతుంది. దాని గురించి డిబేట్స్ అవుతున్నాయి, డిస్కషన్స్ అవుతూనే ఉన్నాయి ఏదో ఒకటి. సో ఈరోజు ఫ్రెష్గా వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే బండ్ల గణేష్ గారు వర్సెస్ విజయ్ దేవరకొండ గారు, వీళ్ళ కాంట్రవర్సీ. బేసిక్గా బండ్ల గణేష్ గారికి విజయ్ దేవరకొండ గారికి వీళ్ళ మధ్య కాంట్రవర్సీ జనరల్గా అసలు అదే అంటే ఆర్గానిక్గా పుట్టింది ఏం కాదు. ఏదో ఒక ఈవెంట్ వల్ల పుట్టింది. అది ఏంటంటే లిటిల్ హార్ట్స్కి సంబంధించిన ఈవెంట్. సో లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో యూనో ఆయన మాట్లాడుతూ, మౌలి ఉన్నాడు కదా లిటిల్ హార్ట్స్. సో ఆ మౌలితో మాట్లాడుతూ బండ్ల గణేష్ గారు ఏంటంటే ఒక విషయం చెప్పారు. నువ్వు ఈరోజు అంటే ఈ సినిమా రిలీజ్కి ముందు రోజు ఎలాగున్నావు, ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చినా కూడా నువ్వు అలాగే ఉండు. వాళ్ళు వచ్చి షర్ట్లు ఇచ్చారు, మహేష్ బాబు వచ్చి ట్వీట్ వేశాడు, ఇంకొకరు వచ్చి అప్రిషియేట్ చేశారని చెప్పి ఓహో గర్వం పెంచుకోకు. అండ్ ఇండస్ట్రీ ఏంటంటే ఈరోజు నువ్వు సక్సెస్లో ఉన్నావంటే నీ దగ్గరికి బాగానే వస్తారు, మళ్ళీ రేపన్న రోజు ఎవడు నీ దగ్గర కూడా రాడు. ఈరోజు నీ దగ్గరకు వచ్చి అయ్యో మీది ఎంత పెద్దగా ఉందంటారు, కానీ తర్వాత మళ్ళీ ఏముంటుంది అన్నట్టు చెప్పారు ఆయన. సో ఆయన చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే యాటిట్యూడ్ అనేది బిల్డ్ చేసుకోకు అని చెప్పారు. సో అది బేసిక్గా డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చింది విజయ్ దేవరకొండ గారికి అనిపించింది అక్కడ చాలామందికి. ఎందుకంటే ఆయన విజయ్ దేవరకొండ గారు ఏంటంటే ఇనీషియల్గా వచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో దాని తర్వాత ఆయన కొంచెం ఆ యాటిట్యూడ్తో బిహేవ్ చేసిన విధానాన్ని మనం అందరం చూసాం కదా. సో దానివల్ల ఏంటంటే ఇది ఖచ్చితంగా ఆయన్ని ఉద్దేశించి అన్నదే అనిపించింది చాలామందికి అయితే. కాకపోతే బట్ ఎక్కడో ఏమో ఎందుకులే అన్నట్టుగా ఊరుకున్నారు. ఆయన కొంచెం హార్ష్గా మాట్లాడారు అంతే తప్పిస్తే అది నిజంగానే ట్రూత్ కదా అది. సో యాటిట్యూడ్ పొగరు బలుపు పెంచేసుకుంటే ఏమొస్తుంది, జనాలు తొక్కేస్తారు అంతే కదా అని చెప్పి అందరూ అనుకున్నారు, సపోర్ట్ చేశారు బండ్ల గణేష్ గారిని. తర్వాత ఇంకొక ఈవెంట్ జరిగినప్పుడు విజయ్ దేవరకొండ గారు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఆయన మాట్లాడి ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు, నువ్వు ఏం పట్టించుకోకు, నువ్వు నీలాగుండు అంతే అన్నట్టుగా చెప్పారు. సో అక్కడ అంటే అది బండ్ల గణేష్ గారికి ఆయన కౌంటర్ ఇచ్చినట్టుగా చాలామంది అనుకున్నారు, కానీ ఆయన మరి అంత గట్టిగా కూడా ఏం చెప్పలేదు, చాలా క్యాజువల్గా చెప్పారు. బట్ ఎక్కడో లైట్గా దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టే అనిపించింది. అయితే నిన్న కే ర్యాంప్ సినిమాది సక్సెస్ ఈవెంట్ అయింది. కే ర్యాంప్ కిరణ్ అబ్బోరం గారిది సినిమా బేసిక్గా బాగుంది. అండ్ యూనో ఆబ్వియస్లీ మొత్తానికైతే కొంచెం మంచి కలెక్షన్సే వచ్చాయి అండ్ చాలా సినిమాల కంటే బెటర్గానే ఆడింది. సో కే ర్యాంప్కి మంచి సక్సెస్ అయితే వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు దాని సక్సెస్ మీట్లోకి బండ్ల గణేష్ గారిని పిలిచారు, గెస్ట్గా పిలిచారు. ఆయన వచ్చారు. ఆయన ఏమన్నారు వచ్చిన తర్వాత, అక్కడ కూడా విజయ్ దేవరకొండ గారిని ఇండైరెక్ట్గా వేసుకున్నారు. అక్కడ ఆయన చెప్పిన కొన్ని మాటలు ఏంటి అంటే, ఒక సక్సెస్ రాగానే లూజ్ చొక్కాలు లూజ్ ప్యాంట్లు వేసుకొని వాట్సాప్లు అనుకుంటూ అట్లా లేవు అని చెప్పి, అంటే ఆ యాటిట్యూడ్ బిల్డ్ అవ్వలేదు అన్నట్టుగా, సో చాలా బాగున్నారు అన్నట్టుగా చెప్పారు ఆయన. సో ఇక్కడ ఆయన ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా విజయ్ దేవరకొండ గారిని వేసుకున్నారు చాలా క్లియర్గా. సో చాలా సింపుల్గా వచ్చారు మీరు అన్నట్టుగా కిరణ్ అబ్బోరం గారిని అప్రిషియేట్ చేశారు. ఓకే, కిరణ్ అబ్బోరం గారిని అప్రిషియేట్ చేశారు, బాగానే ఉంది. ఆయన అప్రిషియేట్ చేయడానికి ఇంకొకరిని తగ్గించాల్సిన అవసరం అయితే లేదు కదా. సో అది పాయింట్ ఇక్కడ. అందుకని ఇప్పుడు డిబేట్ అయితే నడుస్తుంది. చాలామంది ఏంటంటే విజయ్ దేవరకొండ గారికి సపోర్ట్ చేస్తున్నారు. బండ్ల గణేష్ గారు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఆయనకు అనిపించింది ఆయన చెప్పాడు, ఆయన ఎక్స్ప్రెసివ్గా ఉన్నాడు, మిగతా వాళ్ళు అంత ఎక్స్ప్రెసివ్గా లేకపోయి ఉండొచ్చు, అది ఆయన తప్పు కాదు కదా, ఆయనకు అనిపించింది ఆయన చేయడం, ఆయన చెప్పాలనుకుంది ఆయన చెప్పడం కూడా తప్పేనా, ఇలాగంటే ఇంకెవరు కూడా వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పకూడదని చెప్పి ఒక కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ అయితే వస్తుంది చాలా మీడియా పేజెస్ నుంచి కూడా. సో ఇక్కడ అంటే జనరల్గా కూడా చెప్తా చూడు, ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా విజయ్ దేవరకొండ గారిది ఆ బిహేవియర్ ఏదైతే ఉందో చాలామందికి నచ్చదు యాక్చువల్లీ. దాని కారణంగానే ఆయన ఎంతోమంది ట్రోల్ చేశారు ఒకానొక టైంలో. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే రాను ఆయన మీద ట్రోలింగ్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా సింపతి క్రియేట్ అవుతుంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళే ఆయన టార్గెట్ చేసినట్టుగా మాట్లాడేసరికి ఇంకా పాజిటివిటీ క్రియేట్ అవుతుంది, ఇంకా సింపతి క్రియేట్ అవుతుంది విజయ్ దేవరకొండ గారి మీద. అదే జరుగుతుంది యాక్చువల్లీ. ఇనీషియల్గా అయితే నిజంగా ఎవరికీ నచ్చదు ఆయన మాట్లాడిన విధానం అదంతా కూడా. అంటే ఎస్పెషల్లీ లైగర్ టైం నుంచి కూడా మా అయ్య ఎవడో తెలియదు, మా తాత ఎవడో తెలియదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అదొకటి. కానీ
లేదంటే లెక్క 200 కోట్లు స్టార్ట్ చేస్తా అనేది గానీ, ఇట్లా కొన్ని కొన్ని స్టేట్మెంట్‌లు ఏంటంటే, ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్‌ని తర్వాత వాటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తూ వచ్చిందనేది చాలా మందికున్న పాయింట్. సో, చాలా గట్టిగా ట్రోలింగ్స్ పడ్డాయి. అన్నీ నడుస్తూ వచ్చాయి. కింగ్డమ్‌తో ఆయన కమ్‌బ్యాక్ ఇస్తారనుకున్నారు. బట్ కింగ్డమ్ కూడా కొంత బిస్కెట్ చేసింది. ఇది గౌతమ్స్ కేజీఎఫ్ అది ఇది అని చెప్పి అక్కడ ఎలివేషన్‌లు ఇచ్చి తీరా అక్కడికెళ్ళాక అది కొంచెం మిస్ అయ్యేసరికి అక్కడ ఏదో మిస్‌ఫైర్ అయిపోయింది సినిమా అంతా కూడా. సో, అది కూడా ఆయనకి రావాలనుకున్నంత కమ్‌బ్యాక్ అయితే రాలేదు. కావాలనుకున్న కమ్‌బ్యాక్ అయితే దొరకలేదు ఆయనకైతే. సో, ఆయన మీద ఏంటంటే అలాగా ఇప్పుడు ఆ నెగటివిటీ అనేది ఒక పక్క ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ జరుగుతున్నప్పుడు ఆయన మీద ఆటోమేటిక్‌గా సింపతి క్రియేట్ అవుతూ, ఆ నెగటివిటీ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వస్తుంది. మేబీ ఇది ఆయనకి మంచిదే జెన్యూన్‌గా. కొంతమంది ఒపీనియన్ ఏంటో తెలుసా ఇక్కడ యాక్చువల్లీ ఇండస్ట్రీ సైడే కొంతమంది ఒపీనియన్ ఏంటంటే, ఇది కావాలని చేస్తోంది కూడా. అంటే ఇది కావాలని బండ్ల గణేష్ గారి చేత అలా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎలాగో ఇప్పుడు లైమ్ లైట్‌లో లేడు. ప్రొడ్యూసర్ గాదు, యాక్టర్ గాదు, ఏది గాదు ఇప్పుడు ఆయన. ఆయన ఇప్పుడు ఏదైనా ఒక లైమ్ లైట్‌లో ఉన్నాడంటే ఆయన దివాళీ ఫెస్టివల్ టైంలో అంతే. ఆ దివాళీ ఫెస్టివల్ లైట్స్‌లో కనబడతాడు అంతే. ఎందుకంటే క్రాకర్స్ బోలెడు కొంటాడు ఆయన. సో, అక్కడే ఎక్కువ కనబడుతున్నాడు. మిగతా ఈవెంట్‌లో కనబడుతున్నాడు తప్పిస్తే, జనరల్‌గా అయితే మటుకు ఆయన మనం సినిమాల్లో చూడట్లేదు, ప్రొడ్యూసర్‌గాను చూడట్లేదు కదా! సో, అది ఆయనకిప్పుడు ఎంత నెగటివిటీ వచ్చినా ఆయనకి పోయేదేం లేదు గదా! అండ్ ఇంకా వీలైతే విజయ్ దేవరకొండ గారిని ఇంకా ఇప్పటికీ స్టిల్ హేట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్టే చేస్తారు. ఆయన చెప్పింది రైటే అంటారు కూడా. కానీ ఎవరికైతే సింపతి ఫార్మ్ అవుతూ వస్తుందో మెల్లిమెల్లిగా ఆ సింపతి ఇంకా పెంచడం కోసం, ఆ సింపతిని ఇంకా పీక్ లెవెల్‌కి చేర్చడం కోసం సో దట్ వాళ్ళందరినీ కూడా విజయ్ దేవరకొండ గారి డై హార్డ్ ఫ్యాన్స్ కింద మార్చడం కోసం చేస్తున్న ఒక పీఆర్ స్టంట్ ఏమో, కావాలని చేయిస్తున్నారేమో అని కూడా ఇండస్ట్రీలో కొంతమంది తాలూకా అభిప్రాయం. మరి మీరేమంటారు బేసిక్‌గా ఇది ఎంతవరకు వాస్తవం అయ్యుండొచ్చు? బేసిక్‌గా ఇండస్ట్రీలో పీఆర్ స్టంట్లు చాలా గట్టిగా ఉంటాయి. సోషల్ మీడియా పీఆర్ ఏజెన్సీలు చాలా హెవీగా ఉంటాయి. చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అంతెందుకు ఇప్పుడు ఏదైనా ఒక యూట్యూబర్ గనక ఏదైనా ఒక పర్టిక్యులర్ సినిమా మీద ఎక్కువ వీడియోలేస్తే అది ఏమంటారు? అది కూడా పీఆరే కావాలని చేయించారనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'ఓజీ' సినిమా గురించి నా గురించే నేను ట్విట్టర్‌లో ఒక కామెంట్ చూశాను నేను. అదేదో ఒక పేజ్ 'ఓజీకి లాసెస్' అని చెప్పి ఏదో పోస్ట్ పెడితే, ఆ 'జబర్దస్త్' మహేందర్ గడికి ఇచ్చిన పేమెంట్ కూడా వచ్చినట్టు లేదు గదా! వాడికి సుజిత్ లేపడం కోసం 'ఓజీ' మీద బోలెడు వీడియోలు చేయించాడు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా వచ్చినట్టు లేవని చెప్పి పెట్టారు. ఒక ట్వీట్ వచ్చింది. నేను నవ్వుకున్నాను నేను. ఎందుకంటే బేసిక్‌గా పీపుల్స్ ఒపీనియన్ అలా ఫార్మ్ అయిపోద్ది. సుజిత్ గారు నిజంగా నాకు డబ్బులు ఇచ్చేంత పరిస్థితే గనక ఉంటే, నేను పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూలు చేసుకుంటా, సుజిత్ గారితో ఇంటర్వ్యూలు చేసుకుంటా. అంతేగాని నేనెందుకే ఇట్లా ఓన్లీ వీడియోలు చేసుకుంటా. ఒక సినిమా మీద హైప్ ఉంది అంటే, ఆ సినిమా మీద నేను వీడియోలు చేస్తా. 'పుష్ప 2' మీద హైప్ ఉంది నేను వీడియోలు చేశా. 'ఓజీ' మీద హైప్ ఉంది నేను వీడియోలు చేశా. 'సలార్' షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వట్లే. కానీ నేను దాని మీద మధ్యలో వదులుతా ఉంటా. 'స్పిరిట్' మీద వీడియోలు చేస్తూనే ఉంటా. ఎందుకంటే దాని మీద హైప్ ఉంటది కాబట్టి. తర్వాత 'సలార్ 2'కి, 'కల్కి 2'కి, 'దేవరా 2'కి తర్వాత 'దేవరా 2'కి మనకి ఎంతవరకు హైప్ ఉంటదనేది అప్పుడు మార్కెట్‌ని బట్టి చూడాలి. బట్ 'డ్రాగన్‌కి' విపరీతంగా హైప్ ఉంటది. 'డ్రాగన్‌కి' చేస్తా. తర్వాత సుకుమార్ గారిది, రామ్ చరణ్ గారిది కాంబినేషన్ సినిమాకి చేస్తా. 'ఎస్ఎస్ఎంబి 29' చేస్తా. అల్లు అర్జున్ గారిది, అట్లీ గారి సినిమాకి చేస్తా. మీరు దీనికి ఎక్కువ చూస్తారు ఇంకా. దీనికి 10 రెట్లు చూస్తారు. 'ఎస్ఎస్ఎంబి 29'కి, 'స్పిరిట్‌కి', 'సలార్ 2'కి, 'కల్కి 2'కి అయితే. 'సలార్ 2'కి నేను ఇప్పుడే చెప్తున్నా 200 వీడియోలేస్తా 3 నెలల గ్యాప్‌లో. అలా రాసి పెట్టుకోండి. అలా ఉంటది నా నుంచి. అది నేను సినిమాకున్న హైప్‌ని బట్టి నేను వీడియోలేస్తాను తప్ప, నాకెవరో వాళ్ళు పర్టిక్యులర్‌గా డబ్బులిచ్చి నాకు వీడియోలు ఏయమనడం ఏమి ఉండదు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇది మార్కెట్‌లో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను నేను అంతే. ఇది హైపు అది కాదు మ్యాటర్. ట్రెండింగ్ కాబట్టి అట్లా మాట్లాడతా అంతే. సో, దేర్ ఈస్ ఎ పాయింట్. అది అర్థం కాదు చాలా మందికి. సో, అందుకే కొంచెం చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. అయినా అర్థం కాకపోతే ఇంక నేనేం చేయలేను. సో, అది పాయింట్. సో, ఇక్కడ ఒకటి పీఆర్ స్టంట్స్ అయితే చాలా హెవీగానే ఉంటాయి ఇండస్ట్రీలో. సో, అందుకని ఈ పీఆర్ స్టంట్ ఏమో ఇది అని కూడా కొంతమంది అభిప్రాయం ఉంది. అది మరి. సో, ఓవరాల్‌గా ఒకటైతే వాస్తవం. బండ్ల గణేష్ గారు చేసిన దాంట్లో ఒకటైతే రాంగ్ ఉంది. అదేంటంటే వేరే వారిని అప్రిషియేట్ చేయడానికి ఒక్కొక్కరిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. మేబీ ఇంకొక టైంలో జనరల్‌గా విజయ్ దేవరకొండ గారి కోసమే డిస్కషన్ వచ్చి ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన యాటిట్యూడ్ కోసం మీరు మాట్లాడుండొచ్చు. అది వేరే. బట్ విజయ్ దేవరకొండ గారు ఒకప్పుడు ఉన్నట్టు లేరు ఇప్పుడు ఖచ్చితంగా. మారిపోయింది. ఆ యాటిట్యూడ్ గాని, ఆ బిహేవియర్ గాని అదేం లేదు ఇప్పుడు.
ఖచ్చితంగా ఆయన చాలా వరకు మారిపోయారు. అది మనం చాలా క్లియర్‌గా నోటీస్ చేస్తున్నాము. ఆయనలో ఆ పాజిటివిటీ కొంచెం కొంచెం బిల్డ్ అవుతోంది. ఆయన మీద ఒక ఇంప్రెషన్ బిల్డ్ అవుతోంది మెల్లిమెల్లిగా. సో, ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. బట్ చూడాలి మరింక. ఆ టైంలో ఈయన అనేసరికి ఎవరికైనా తప్పనే అనిపిస్తది. ఆయన 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 మొదలుపెట్టినప్పుడు చేసి ఉంటే ఒక అర్థం ఉంది. ఆయన ఆపేసిన తర్వాత వచ్చి మాట్లాడతానంటే ఏం ఉపయోగం? అంతే కదా! అది మ్యాటర్. సో, అది గైస్. సో, ఇది పాయింట్. మీకేమనిపించింది? ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనిపించింది? బండ్ల గణేష్ గారు రైటా? విజయ్ దేవరకొండ గారు రైటా? బండ్ల గణేష్ గారు రాంగా? విజయ్ దేవరకొండ గారు రాంగా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయండి. లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.